హాయ్ గైస్, శాలిని వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి, మధు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పూజ. ఏం పూజ ఈరోజు? మణిద్వీప. జనాలకు గొంతుకులు పోయి నువ్వు నిన్ను అడిగినా కూడా చెప్పకూడదు, తెలిసినా కూడా. అదే క్విజ్ కాదు, రెచ్చిపోయి చెప్పకు. సో ఇంకొక ఫ్రెండ్స్ వస్తున్నారని వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళని చూపిస్తాను, ఉండండి. హలో వస్తున్నారు. ఇది వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇదే అన్నమాట, ఇక్కడ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మనకి ఆకు కూడా అలానే ఉంది. ఆకు కూడా ఆకు బాగుంది యాక్చువల్లీ, భలే ఉంది. ఇది ఎప్పుడు మనం చూడని ఫ్లవర్ కదా. ఇది నందివర్ధనమేనా అంటారు విజయ? భలే ఉంది కదా. మేబీ చాలా మంది చూసుండ్రు ఈ కలర్. నైస్. సో బాగుంది. అవునా? అంటే నా ఫోన్ అలాంటిదేమో. ఈ మొక్కని దొబ్బేసే ఇదిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎట్లా అన్న నేను కూడా కాదమ్మా. మా ఫ్రెండ్ మధు వాళ్ళ ఇంట్లో మణిద్వీప వర్ణన 9 సార్లు పెట్టుకుందనమాట చదవటం. సో అందరం వెళ్ళాము. ఇంకా శ్రావణ మాసం ఎండ్ అయిపోతుందని తనకి కొంచెం ఒంట్లో బాగాలేదు, అయినా సరే కంప్లీట్ చేయాలి అనుకుని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తుంది. అందుకని పాపం ఓపిక లేకపోయినా ఎంతో శ్రద్ధతో చక్కగా చూడండి ఎంత అందంగా చేసిందో. మేమందరం కూడా వెళ్ళి అది చదివి ఇంకా అమ్మవారివి అవన్నీ చదువుకున్నాం అనమాట. महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्याष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्ना वरदा शुभा। ఏంటి మధు వేస్తున్నావు ప్రసాదం? పొంగలా? వావ్. ఏది ఇదెందుకు దేవుడికి ఉంచే, మాకు వేరే దాంట్లోంచి పెట్టు. ఏంటి మధు ఈ గిన్నె? గైస్ ఇలా 2 వేళ్లతో పట్టుకోవచ్చు. ఈ అమ్మాయి పెద్ద పెద్ద పట్టుకుంటుంది కానీ అలా చేసా మధు. ఇది ఏంటి ప్రీమిక్స్ లో 1 స్పూన్ వేసి కలిపావా? చెప్పు. ఈ విచిత్రం కాకుండా ఇంకా ఏమన్నా కూడా విచిత్రాలు ఉన్నాయి మధు? అబద్ధాలు చెప్పక. పులిహారని కలపటం అనరు, దాన్ని ఏమనాలి అసలు? ఏమే పులిహార? ఓ మై గాడ్. 5-6 ఆవాలు చూపిస్తున్నా, కరివేపాకే. తర్వాత ఇందులో ఎన్ని వేసో ఇలాంటి దానికి కొలత చెప్పగలుగుతావా? నిజమా? వావ్ గైస్ చూడండి,
ఇందులో చాలా పరమార్థం ఉంది. ఏంటంటే తన మెయిన్ ఫీలింగ్ ఏంటంటే ప్రసాదాలు వేస్ట్ చేయకూడదు, అందుకని కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి ఎవరో ఒకళ్ళిద్దరు తింటే అయిపోతుంది కదా అన్న దాంతో కొంచెం కొంచెం చేసిందంట. కానీ ఇందాక నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నాను. బట్ హౌ నాకు చెప్పవా ఎలా చేసా ఇంత కొంచెం? అవునా అవునా వావ్. ఒక చిన్న గ్లాస్ అన్నం పెట్టుకొని దాంతో చేసావా? ఆ చిన్న గ్లాస్ చూపించవా? ధన్యం అయిపోయింది నాకు నిజంగా. అంటే ఒక గ్లాస్ అన్నం పెట్టి కలపటం నాకు తెలుసు, కానీ ఇది ఇంతే చేసింది. దాని తర్వాత అదేంటి పొంగలి కూడా అంతే కొంచెం చేసింది. ఆ గ్లాస్ అన్నంతో ఇదిగో ఇంకా ఉంది ప్రసాదం ఒక్కటే కాదు, ఇక్కడ కూడా ఉంది గాయ్స్. చాలా అంటే కరెక్ట్ గా ఈ గ్లాస్ తో చేసి అది పులిహార. మళ్ళీ దద్దోజనం అదేంటి కట్ పొంగల్ దేంతో చేసా? ఒక బియ్యము ఒక పప్పు వేసా. ఓహో, ఒక బియ్యం ఒక పప్పు ఇంకా రావాలి కదా. ఇంకో బౌల్ కూడా వచ్చిందా? ఓకే ఇది 2 బౌల్స్. వద్దు, ఇది మా ఇంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ లో ఉంటది. కరెక్టే. నేను ఈసారి నుంచి ఏ పూజ అయినా మన మధునే అడుగుతాను ఎంత చేయను మధు అని. అసలు నాకు ఎంత ముచ్చటేస్తుందో అంటే ఇంత చక్కగా చేసి ప్రసాదాన్ని మనం ఒక్కొక్కసారి ఎక్కువైపోతే పడేస్తాము, అలా భయం వేస్తుంది నాకు కూడా అని ఆ తర్వాత ఫీలింగ్. ఇప్పుడైతే చక్కగా ఇలా నోట్లో వేసుకుంటే అయిపోయింది. గుడ్ గుడ్ మధు. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు. ఆ రకంగా ఈరోజు నేను ఇలా నేర్చుకున్నాను అనమాట. లేదు నేను ఇందాక అసలు అంత కొంచెం పులిహార కలిపితే ఎట్లా వస్తుంది అని నేను టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేసా. మన నార్మల్ పులిహారలానే ఉంది. ఒకసారి ఎంత పులిహారకి మనం చింతపండు ఎక్కువైపోయి నీళ్ళగా అయిపోయింది కదా, అట్లా అవ్వలేదు. అది అది ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా ఎంతవరకు అంటే ఇంత కాకపోతే ఇంత వేస్ట్ చేస్తారు కదే. ఇప్పుడు కొంచెం ఏందనుకో దాన్ని చాలా ఆస్వాదిస్తూ తినేస్తాం నాలటోళ్ళు అయితే. వెరీ నైస్ వెరీ నైస్. కావాలంటే దేవుడికి పెట్టి మిగతాది మామూలు చేసుకోవచ్చు. గుడ్ జాబ్ మధు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు వింత ఏంటంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, బట్ ఈ కూర నేను అసలు తింటాననే అనుకోలేదు. ఇది సోయా గ్రాన్యూల్స్. చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ వద్దులే బాబోయ్ అనుకున్నాను, కానీ కొంచెం టేస్ట్ చేద్దాము ఇది ప్రోటీన్ మంచిది కదా అన్నట్టు వేసుకు చూసాను, మళ్ళీ వేసుకు తిన్నాను. అది వండర్. చాలా చాలా బాగుంది. ఇగో సిరి చేసింది అనమాట. సిరిని అడుగుతున్నాను ఎట్లా చేసిందో. హలో సిరి, చెప్పువా ఒకసారి మాకు ఎలా చేసావో ఈజీగా. ఆనియన్ ఇది చేసి సోయా వేసి ఉప్పు కారం గరం మసాలా కొరియాండర్. ఇప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్, దీనికి బాగా ఉంది తర్వాత. ఏంటి చాలా రకాలు ఉన్నాయి పాప చెప్పు. స్వీట్ పాయసం, ఓకే, కేసరి, గారెలు, పీనట్ చట్నీ, సోయా గ్రాన్యూల్స్. సో అదేంటే నేను పులియోగరే అంటారు కదా కర్ణాటకలో, అదనుకుంటున్నాను దూరం నుంచి. దోజనం, వెజ్ పలావ్, రైతా, వైట్ రైస్, బీరకాయ టమాటో, మై ఫేవరెట్. ఉలవచారు. ఎక్కడి నుంచి తెచ్చారే ఉలవచారు స్పెషల్? ఇంట్లో నేనే చేసిన కష్టం. రియల్లీ? ఏంటి ఇక్కడ ఇది నమ్మచ్చా మధు? నిజమే, కష్టపడి ఉలవలు ఉడకబెట్టి పొద్దున్న 4ంటికి లేచా దీనికోసం. అబద్ధాలు చెప్పు. ఇదంతా ఉత్తునే గాయస్, అది చేయలేదు కొని ఉంటారు. ఇది పప్పు టమాటో సూపర్ బాగా వచ్చింది. వడియాలి. నైస్ నైస్. ఓకే, ఇవన్నీ వంటకాలు అన్ని టేస్ట్ చేశారు కదా, ఏది బాగుంది అన్నిటిలో? ఓకే, ఉషా మీకు ఏం నచ్చింది? నాకు అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? పైగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆకలి ఉంది, ఇంకా బాగున్నాయి. ఇరగదీస్తున్నావా? విజయ ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది, అడగకూడదు అయితే. ఓకే కీర్తి, యూ ఫినిష్డ్?
ఓకే, వంటల్లో ఏది నచ్చింది? వడ నచ్చిందా? విత్ చట్నీ ఆర్ వితౌట్ చట్నీ? ఓకే, సో నైస్. సో మా భోజనాలు అన్నీ కూడా అయిపోయింది. ఒక ఫ్రెండ్ అయితే మాత్రం కొంచెం లేట్గా వచ్చింది, తన కోసం వెయిటింగ్ అనమాట. తను కూడా భోజనం చేస్తే వెళ్దామని. ఈలోపు ఊరికనే తను చాలా ఆర్టిస్టిక్గా పెట్టుకుంటుంది ఇల్లు అన్నీ. అండ్ తను ఎవరిదైనా బర్త్డేస్ అయ్యి అవునా కూడా గిఫ్ట్స్ తను హ్యాండ్ మేడ్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. సో తన క్రియేటివిటీ ఎక్కువ మధుకి. సో అవంతా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఈలోపు మళ్ళీ రీల్స్, ఫొటోస్ అవి కామన్ కదా అందరం కలిసినప్పుడు, అలా సరదాగా స్వీట్ మెమరీస్ అన్నమాట ఇవన్నీ. అది అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరాం. సో ఇది గైస్ నా చిన్ని వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.